హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శివరాత్రి అనమాట. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, తెలిసిందే కదా. ఆ మ్యాచ్లో మన పాకిస్తాన్ గెలిచాలని కోరుకుంటున్నాం. మన పాకిస్తాన్ కాదు, ఇండియా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. ఇండియా అని పేరు ఏందో తెచ్చారు పాకిస్తాన్ బౌలర్స్, ఆగి వేస్తాడు. అతని పేరు ఏదో ఉంది, అతని పేరు గుర్తుకు లేదు కానీ సూర్యకుమార్ యాదవ్ నెట్లో ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అతని బౌలింగ్లో ఎలాగ ఆడాలా అని. సూర్యకుమార్ యాదవ్ ఆగి వేస్తున్నాడు, చూసి ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. ఈరోజు గ్రౌండ్ చూస్తే కొలంబోలో శ్రీలంక. ఈ గ్రౌండ్లో ఎక్కువగా స్పిన్నర్స్ అనుకూలించే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందరు బౌలింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రావాలా. ఇంకా కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ రావాలా. ఇలా ముగ్గురు వస్తే బాగుంటుంది. వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ని పక్కన పెట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే రింకు సింగ్ అంతగా ఫామ్లో లేదు. స్పిన్నర్స్కి అలంకరించాలి కాబట్టి గ్రౌండ్ స్పిన్నర్స్ని పెట్టుకోవాలా. బుమ్రా, హర్షదీప్, ఇలా బౌలింగ్ ఇది. మీరు ఎవరినోని తీసుకుంటాడో కమెంట్ చేయండి. సరే కానీ నెంబర్ 1 వచ్చి అభిషేక్ శర్మ ఆడతారంటున్నాడు. ఈరోజు ఇంజురీ ఏం లేదంట. నెంబర్ 2 నెంబర్ 2 వచ్చేసి ఇషాన్ కిషన్. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి రీసెంట్గా మీరు చూసింటారు పాకిస్తాన్ వాళ్ళు వామప్ ఎలాగుందో. అలానే ఇది దీపక్ చాహర్ దీన్ని రీక్రియేట్ చేశాడు. దీపక్ చాహర్ దాన్ని రీక్రియేట్ చేశాడు. దీపక్ చాహర్ ఇంకా ఎవరెవరో క్రికెటర్లు ఉన్నారు, రీక్రియేట్ చేశాడు దీన్ని కూడా. బాబర్ ఆజమ్ ఏం చేస్తున్నాడు. ఈరోజు మ్యాచ్ ఇండియానే కన్ఫర్మ్గా గెలిచేస్తుంది, దాంట్లో నో డౌట్. ఈరోజు ఎవరెవరు ఎంతెంత కొడతారో కామెంట్ చేయండి. కొలంబో గ్రౌండ్ గురించి ఏదో చూసా ఒక వీడియోలో. ఇది స్ట్రైట్ 90 మీటర్స్ ఉన్నది అని ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో. అది నిజమా అబద్ధమో ఈరోజు మ్యాచ్ వచ్చి అర్థమైపోతుంది. 90 మీటర్స్ స్ట్రైట్ గ్రౌండ్ 6 అంటున్నాడు, నిజమా అబద్ధమో తెలియదు. రీసెంట్గా కొన్ని న్యూస్ కూడా వస్తున్నాయి. ఉస్మాన్ తవాజా బౌలింగ్ వేసే టైంలో కీపరు బ్యాట్స్మెన్ కార్డ్స్ ఆడుకుంటుంటాడు. ఈ న్యూస్ చూసి అబ్బాయిలో అది వీడియో, అది చూడండి ఎలా ఉందో. అలానే ఒకటి చూసా, ఈరోజు వాన పడే అవకాశం ఎక్కువ ఉందంట. ఈ వాన ఆగిపోతాను నాకు తెలిసి. నిన్నంతా ఫుల్గా వాన పడింది అన్నాడు. ఈరోజు ఆగిపోవాలని కోరుకోండి అందరూ. వాన మ్యాచ్ జరిగి మనమే కలిసాలని నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరికొన్ని వీడియోలు కబాబ్ అన్న గురించి 2 వీడియోలు చేసిన, చూడండి ఎలా ఉన్నదో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం. బాయ్ గైస్.